రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. 15 డిగ్రీల్లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాల్లో 12 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మెదక్లో 10 డిగ్రీలు, పటాన్చెరులో 11, హనుమకొండలో 12.5 డిగ్రీలు, రామగుండంలో 13.8, నిజామాబాద్లో 13.9 డిగ్రీలు, హైదరాబాద్లో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. 15 డిగ్రీల్లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక 19 జిల్లాలో 12 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మెదక్లో 10 డిగ్రీలు, పటాన్చెరులో 11, హనుమకొండలో 12.5 డిగ్రీలు, రామగుండంలో 13.8, నిజామాబాద్లో 13.9 డిగ్రీలు, హైదరాబాద్లో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్, అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన దీత్య తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారి చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీని ఫలితంగా చలి తీవ్రత అనూహ్యంగా పెరగడంతో సామాన్య ప్రజలు చలికి గజగజ వణుకుతున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నట్లు వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సగం వరకు తగ్గినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం 6 గంటల నుంచే చల్లని గాలులు వీచడం ప్రారంభమై తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీలలో ఉన్న ప్రాంత ప్రజలైతే ఆ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. అనేక చోట్ల ప్రజలు చలి నుంచి ఉపశమనం పొందడానికి మంటలు వేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం పూట కూడా చలికి బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇళ్ల నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. రాగల 3 రోజులలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి కనబడుతుంది. గడిచిన వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నట్లు వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. 20 డిగ్రీల నుంచి కొన్ని చోట్ల 15, మరికొన్ని చోట్ల 10 డిగ్రీల సెల్సియస్ వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 7.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైతే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్యామ్.